ఈ దేవి. ఇప్పుడు కథ విన్నటువంటి మిమ్మల్ని నేను ఒకటి ప్రశ్నించాలి అని అనుకున్నాను. లోకంలో ఇంతటి నీచమైనటువంటి దృష్టితో చూచేవాళ్ళు ఉన్నారు చాలామంది. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురులో ఎవరిని ఎక్కువగా నిందిస్తూ ఉంటారు అని అంటే కైకేయిని నిందిస్తూ ఉంటారు. అటువంటి అందరి చేత నిందల పాలవుతున్నప్పటికీ కూడా కైకేయి భర్తతో గొప్పనైనటువంటి సన్మానాన్ని పొందినది. నీకు ఇవ్వకూడని వరాలంటూ ఏమీ లేవు, నీకు 2 వరాలను ఇవ్వదలుచుకున్నాను. నీవు గనక ఒకవేళ యుద్ధంలో లేకపోతే ఈనాడు నేనే మరణించేవాడిని, లేకపోతే దేవతలకు స్వర్గలోకం వచ్చేదే కాదు, రాక్షసులు సంహరింపబడేవాళ్లే కారు అని ఆమెను స్తుతించి 2 వరాలు ఇవ్వడానికి పూనుకున్నాడు అనంటే ఎందువలన? ఆమె చేసినటువంటి పుణ్యం ఏమిటి? చిన్నతనంలో ఆమె ఒక అపరాధం చేసినది. ఒక సత్పురుషుని విషయంలో ముఖానికి మసి పూయడము, అపరాధాన్ని తెలుసుకొని మళ్ళీ తానేం చేసినది? పశ్చాత్తాపాన్ని చెందినటువంటిది. సత్పురుషునికి సేవ చేసినది. సత్పురుషునికి చేసినటువంటి సేవ వలన ఈనాడు ఆమె ఏ నిమిత్తంగానైనా కావచ్చునుగాక లోకంలో ఒక విఖ్యాతి పొందినటువంటి మహిళ అయి కూర్చున్నది. ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషో భవేత్. లోకంలో ప్రసిద్ధి అనేటువంటిది వచ్చినది, లోక కళ్యాణకారకమైనది. ఆమె చేసినటువంటి ఆ మహాత్ముని యొక్క సేవ, ఈ 2 వరాలు ప్రధానమైనటువంటివిగా ఆమె దాచుకున్నటువంటిది. కాలాంతరంలో దశరథ మహారాజు గారిని ఆమె అడగబోతున్నది. ఆ వరాలను 2టిని తీసుకున్న తర్వాత దశరథ మహారాజు గారు కైకేయితో కూడుకున్నటువంటి వాడై అయోధ్య నగరానికి చేరుకున్నాడు. అయోధ్యలో అంతటా కూడా ఈ విషయం విస్తృతంగా ప్రచారమైనది. ప్రజలంతా కూడా వేణోళ్లతో చెప్పుకుంటున్నారు, కైకేయి వల్ల మన మహారాజు గారికి ఇంత గొప్పనటువంటి ఖ్యాతి లభించినది. ఉంటే ఇటువంటి